కల్వ సుజాత గారు, మీరు ఏం చెప్తారు? మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు వీగిపోయింది? ఇదిగో అండి, అసలు మీ ఛానల్ కి మన తోటి సోదరి మండలకు కూడా గుడ్ ఈవినింగ్ అండి, ప్రేక్షకులకు కూడా. యాక్చువల్లీ ఈ బిల్లు వీగిపోతుందని అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఉటావిటైన మేఘాల మీద బిల్లులు తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను అందరినీ మరోసారి వెక్కిరించినట్టు, మరోసారి మహిళల్ని అవమానించినట్టు చేసినటువంటి బీజేపీలని అసలు నిజంగానే భారతదేశం మహిళలందరూ కూడా చీదరించాలి, మరి మొహం మీద ఊసాలి అని అంటున్నాను నేను. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మహిళల్ని అడ్డం పెట్టుకుని మహిళా షోల్డర్ మీద బుల్లెట్ పెట్టి కాల్చినటువంటి ఈ దుర్మార్గుల్ని, అసలు 143 సీట్లకి అందులో 33% రిజర్వేషన్ ఇచ్చేసి బిల్ పాస్ చేసేస్తే ఆల్రెడీ 2023లో జరిగి బిల్లు పాస్ అయిపోయింది కదా. దానికి ఈ రోజు బిల్ పాస్ చేసుకుంటే నిజంగానే మీకు అంత మహిళల మీద చిత్తశుద్ధి ఉండి, మహిళలంటే గౌరవం ఉండి, మహిళల మీద చాలా అసలు మీకు ఎనలేని భక్తి, మహిళలంటే అసలు ప్రపంచంలోనే గౌరవించదగినట్టు, భూమాతకు ఎంత గౌరవిస్తామో మనం మహిళల్ని అంత గౌరవిస్తాం అనే విధంగా మీరు నిజంగానే రెస్పెక్ట్ ఇచ్చింటే గనక ఈ రోజు మహిళల్ని మీరు మీతో పాటు ఈక్వల్ గా చట్టసభల్లో కూర్చోవాలని నిజంగానే మీకు ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటే గనక అదే బిల్లుని లేదా ఇంకా ఒక 10% ఇంకా ఎక్కువగా పెంచి, ఎన్నో దేశాలలో ఈక్వల్ గా బిల్లులు ఉన్నాయి, మహిళలకు సమానంగా ఉన్నాయి ఎన్నో దేశాలలో. మీరు నిజంగానే భారతదేశంలో మహిళల్ని గుర్తించాలి అనుకుంటే ఉన్నట్టుగా బిల్లు పాస్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉండే కదా. ఇప్పుడు ఈ 3 రోజులు సమావేశం పెట్టి బిల్లు పాస్ చేసినా ఎవరు అభ్యంతరాలు చెప్పకపోయేది. దానికి గంతకు బొంతకు ముడేసినట్టు 3 బిల్లులు ఒక చోట పెట్టేసి దాన్ని బిల్లులు ప్రజెంట్ చేసేసి చట్టసభల్లో దాన్ని ఆమోదం తెలుపుకోవాలనే ప్రయోగం ఏదైతే చేసిండ్రో వాంటెడ్లీ వాళ్ళకంతా తెలిసి ఈ బిల్లు 2023లో పాస్ అయింది. 2023లో పాస్ అయిన బిల్లు ఇప్పటి వరకు అమలు చేయకపోవడానికి కారణం ఏంటి? అసలు అన్నిటికన్నా విచిత్రం చూద్దాం ఏంటంటే, కాంగ్రెస్ మీద పదే ఏడుస్తారు కదా. ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఏవి కావాలంటే అవి అడ్డమైనవి కూడా అడ్డమైనయని ఈ మాట మాట్లాడొద్దేమో లైవ్ లో. కానీ నేను ఒక మాట చెప్తున్నా, డిమానిటేషన్ తీసుకొచ్చినప్పుడు రోడ్డుల మహిళల్ని, ముసలోళ్ళని, పెద్దవాళ్ళని, పెళ్లిళ్ళు అయ్యేటటువంటి ఆడపిల్లల జీవితాలను నాశనం చేసి నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి దుర్మార్గుడైనటువంటి మోదీ డిమానిటేషన్ తెచ్చేటప్పుడు రాత్రి 8 గంటలకు బిల్లు పాస్ చేసుకున్నాడు. ఎవరు ఆమోదం తెలిపిండ్రు, ఎవరితో చర్చలు చేసిండు, నేను బ్లాక్ మనీ తీసుకొని వస్తానని, అందరి కోట్లలో 15 లక్షలు వేస్తా అని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబుచ్చి రకరకాలుగా బిల్లులు ఇష్టం వచ్చినట్లా పాస్ చేసుకున్నటువంటి మోదీ ప్రభుత్వము ఇప్పుడు నిజంగానే మహిళల మీద గౌరవం ఉంటే 316 ఆర్టికల్ ఎట్లా పాస్ చేసుకున్నారు? సుజాత గారు మీరు అనుకూలం అంటున్నారు కదా. సుజాత గారు, గతంలో మీరు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు, మరి మీరెందుకు పాస్ చేసుకోలేకపోయారు? అఫ్ కోర్స్ ఓకే, మోదీ సర్కార్ 10 ఏళ్లలో చేసుకోలేకపోయింది, ఇప్పుడు వచ్చి హడావుడిగా పెట్టారు బిల్లు అంటున్నారు. మరి మీరెందుకు అధికారంలో ఉన్నప్పుడు, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా బిల్లును మీరు ఎందుకు చేసుకోలేకపోయారు? ఎన్నిసార్లు అబ్జెక్షన్ జరిగిందో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఎవరు అబ్జెక్ట్ చేశారు? ఇప్పుడు అబ్జెక్ట్ చేసిన వాళ్ళతోనే మీరు ఉంటున్నారు కదా. అబ్జెక్ట్ చేసిన వాళ్ళతోనే మీరు ఉంటున్నారు కదా. ఎవరైతే గతంలో అబ్జెక్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు ఇండియా కూటమిలో పార్టీలు. ఒక్క నిమిషం మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పాలి కదా. క్వశ్చన్ మీద క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఎప్పుడైతే బిల్లు ప్రవేశపెట్టామో ఆ 33% అనేది కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి బిల్లే, కానీ ఎవరో తీసుకొచ్చిందో కాదు. అంతకుముందు కూడా వీళ్ళు 10 ఏళ్లు పరిపాలించారు కదా. నిజంగా చెప్పాలంటే ఎన్నోసార్లు కూడా బిల్లు వచ్చింది పోయింది. మహిళల దౌర్భాగ్యం ఏ పార్టీ అయితే ఈ రోజు మహిళలకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ బీజేపీ ఇంకోటి అనేది కాదు. మహిళా బిల్లు అనేవి వచ్చేసరికి రకరకాలుగా అడ్డంకులు వస్తాయి, రకరకాల వీళ్ళకి ఈ రోజు జనగణన గుర్తుకు రాలేదు. 2011లో చేసింది దాన్ని పట్టుకొని వచ్చి అదే 850 సీట్లు ఇస్తామని ఏ విధంగా అయితే మహిళల్ని ఈ రోజు ముందర కోడి కట్టేసి నువ్వు ఈ రోజు చికెన్ బిర్యానీ తిను అన్నట్టు మహిళలకు షోల్డర్ల మీద బుల్లెట్ పెట్టి ఈ రోజు బిల్లు తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు ఎవరైతే అప్పుడు కూడా ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వ్యతిరేకించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరన్నా ఉండొచ్చు. మొత్తానికి మహిళా బిల్లులు రాకుండా చేసినటువంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. ఎక్కడైతే వివక్ష ఉందో భారతదేశంలో, మహిళల మీద వివక్ష, మహిళల్ని తొక్కేయాలని, మహిళలు సమాన స్థాయిలో వారి పక్కన కూర్చొని చట్టసభల్లో ఉండొద్దు అనేది ఆలోచన ఉన్నటువంటి మగవాళ్ల రాజ్యంలో మహిళల్ని పడనిచ్చింది ఏనాడు కూడా లేదు. మీరంటున్నారు మహిళా బిల్లును పాస్ చేసుకునేది ఉండే అంటున్నారు. రాజీవ్ గాంధీ గారి హయాంలోనే జనరల్ బాడీ
లోకల్ బాడీకి 33% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరండి? మేమే కదా. ఒకటి మేము చేసుకుంటా పోయాం. కానీ వీళ్ళు 10 ఏళ్లు పూర్తి స్థాయిలో మెజార్టీతో అధికారంలోకి వచ్చినా, మూడోసారి గెలిచినా కూడా కనీసం మహిళల మీద సోయి లేకుండా, మహిళలంటే కనీసం గౌరవం లేకుండా, ఇప్పుడు ఏమంటారంటే దేశం మొత్తం మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తారంట, కాంగ్రెస్ కి పాపం తగులుతుందనంట. దుర్మార్గులైన మీరు మహిళా బిల్లును పాస్ చేయనీయకుండా 2-3 ముడిపెట్టి మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఎందుకు ఉన్న పణంగా పాస్ చేసుకోకుండా, సరే అప్పుడు ఆమోదం కాలేదండి, మా హయాంలో ఆమోదం అవ్వలేదు. మరి మొన్న బిల్లు 2023లో పాస్ అయిపోయింది కదా, దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? అదే బిల్లుని ఇప్పుడు ఎందుకు పాస్ చేసుకోలేదు? మళ్ళీ ఇవన్నీ మోకాళ్ళకి బోడిగుండుకి జత కలిసినట్టు మళ్ళా 2 బిల్లులను ఎందుకు ఇందులో జత కలిపి పెట్టారు చెప్పండి. సరే అప్పుడు జరిగిందేదో జరిగింది. ప్రతి కాలానుగుణంగా ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కటి జరుగుతుంది. మరి అప్పుడు జరిగింది. మరి ఇప్పుడు మీ హయాంలో మీరే మాట్లాడింది కదా, కాంగ్రెస్ హయాంలో జరగలేదు అన్నారు. మీ హయాంలో మరి చాలా మంచి పని చేసి చిత్తశుద్ధి ఉండింటే మహిళలకు బిల్లు పాస్ చేస్తుంటారు కదా. పాస్ అయిన బిల్లుని ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని ఇంకొకటి ఎందుకు జత కలిపారు చెప్పండి. 2026లో జరగాల్సినటువంటి సెన్సేషన్ ని తీసుకొని పోయి ఇప్పుడు అంతకు ముందే 11 నెలలకు ముందే ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయాలి. ఏది అది డీలిమిటేషన్ పాస్ అయితేనే మహిళా బిల్లు పాస్ అవుతుంది. అంటే మహిళలకు ఆటంకం ఏంది, మహిళలకు అడ్డేంది నాకు అర్థం కావట్లేదు. మహిళా బిల్లు అనే వరకు అడ్డంకి ఎందుకు వచ్చింది? మీరు పాస్ చేసిన ప్రతి బిల్లుకి ఏదో ఒకటి అడ్డం పెట్టి పాస్ చేసుకున్నారా ఇప్పటిదాకా? ఈ ఒక్క బిల్లు వచ్చేసరికి 196 ఆంక్షలు ఎందుకు? ఈ దాని మీద మేము లేవనెత్తింది మహిళా బిల్లు మీద మేము వ్యతిరేకం కాదు, కేవలం డీలిమిటేషన్. మా సౌత్ రాష్ట్రాలు అన్యాయం అయిపోదు, ఏవైతే చిన్న రాష్ట్రాలు తెలంగాణ సుజాత గారు పదే రాహుల్ గాంధీ గారు మాట్లాడినా, ప్రియాంక గాంధీ గారు మాట్లాడినా, కాంగ్రెస్ ఎంపీలంతా మాట్లాడినా ఒకటే చెప్తున్నారు, మహిళా బిల్లుకి మేము వ్యతిరేకం కాదు, కేవలం డీలిమిటేషన్ బిల్లుతో లింక్ పెట్టడమే మా సమస్య అంటూ చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు కూడా అదే సమర్థించారు. కాకపోతే ఓకే 2 బిల్లులను కలిపి పెట్టారు, డీలిమిటేషన్ ఎట్లా అయినా సరే మనం చేయాల్సిందే. అది జనాభా లెక్కల పరంగా చేస్తామా, 50% చేస్తామా, ఇంకో సజెషన్ తో చేస్తామా, ఎట్లయినా చేయాల్సిందే, ఎప్పటికైనా చేయాల్సిందే కదా. అలాగే దీనికి సంబంధించి డీలిమిటేషన్ కి సంబంధించి మీ అభ్యంతరాలు ఏమున్నాయో అవి ముందు పెట్టి ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలా, లేకపోతే ఇంకో రకంగా చేయాలా, ఏదో రకంగా ఉంచి మొత్తానికి ఈ సెషన్స్ కాకపోతే నెక్స్ట్ సెషన్స్ లో అయినా బిల్లు ఈ మొత్తం బిల్లులన్నీ పాస్ అయ్యేలా చేయించుకుంటే అయిపోయేది కదా. పూర్తిగా బిల్లే వీగిపోయేలా ప్రయత్నించడం నిజంగా మహిళా లోకానికి అన్ని పార్టీలు కలిసి చేసిన ద్రోహం కదా, కనీసం క్లారిటీ ఇచ్చారా ఏ విధంగా ఇస్తాము అనేది? ఏ విధంగా ఇస్తామని చట్టసభలో కనీసం చెప్పిండ్రా? అమిత్ షా ఏమంటాడు? కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకి 10 నిమిషాల్లో మేము ఏ రాష్ట్రాలకు ఎన్ని సీట్లు పెరుగుతాయి ఏంటి అని వివరణ ఇయ్యమంటే 10 నిమిషాల్లో రాసుకొని చెప్తారంట. అలా రాసుకొని చెప్పడానికి ఏమన్నా 10 నిమిషాల్లో ఆన్సర్ చెప్పడానికి జరిగేటటువంటి వ్యవహారమైన ముందస్తుగా ప్రతిపక్షాలతో చర్చ జరపరా? ఏ విధంగా చెయ్యాలి అనేది ముందు చర్చ జరగక ముందు డైరెక్ట్ బిల్లు ప్రవేశపెడతారా నాకు చెప్పండి. అన్యాయం అయిపోతే రాబోయే 50 సంవత్సరాల వరకు దీన్ని సవరణ చేయలేని పరిస్థితి మన దేశం మొత్తం ఉంటుందా లేదా? మీరు చెప్పండి. ఒక్కసారి బిల్లు పాస్ అయితే 50 ఏళ్ల వరకు దాన్ని ఎవరు కూడా ముట్టుకోలేని పరిస్థితికి వస్తుంది. 50 ఏళ్ల వరకు మన సౌత్ రాష్ట్రాలు యూపీఏ గవర్నమెంట్ లో డీలిమిటేషన్ ముఖ్యంగా సరిహద్దులు మార్చినప్పుడు, నియోజకవర్గాల సరిహద్దులు మార్చినప్పుడు అన్ని పార్టీలను పిలిచి మొత్తం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి సమ్మతి పొందిన తర్వాతే చేసింది అప్పుడు గవర్నమెంట్. మరి మేము ఆల్ పార్టీ మీటింగ్ లకు పిలిచినప్పుడే కదా ఇది బిల్లులు పాస్ అవ్వకుండా ఇబ్బంది పడి అన్ని రకాలుగా ఇబ్బందులు నా క్వశ్చన్ అది కాదు. యూపీఏ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అక్కడ కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పెట్టారా? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారా? అన్ని పార్టీల సమ్మతితోనే మొత్తం సరిహద్దులు మార్చిన పరిస్థితుందా అప్పుడు? ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఆల్ పార్టీ మీటింగ్, ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ అడుగుతున్నారు కదా, అప్పుడు పెట్టారా ఆల్ పార్టీ మీటింగ్? యూపీఏ గవర్నమెంట్ లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి కారు సుజాత గారు, పెట్టారా లేదా అన్నదానికి సంబంధించి. దీనికి చర్చలు విఫలమైనందుకే కదా బిల్లులు పాస్ అవ్వలేదు. రైట్, ఓకే.